తిరుమలలో మరోసారి అన్యమత గుర్తు కలకలం రేపింది. అన్యమతానికి సంబంధించిన గుర్తు, పేరు కలిగిన వస్తువును విక్రయించిన షాపును అధికారులు తాత్కాలికంగా సీజ్ చేశారు. హైదరాబాద్కు చెందిన భక్తుడు తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఒక షాప్లో స్టీల్ కడియాన్ని కొనుగోలు చేయగా దానిపై అన్యమత పేరు, గుర్తు ఉండడంతో టీటీడీ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ షాపును తాత్కాలికంగా మూసివేసి విచారణకు ఆదేశించారు. తిరుమలలో తరచూ ఏదో అంశం వివాదాస్పదం అవుతోంది. అన్యమతాలకు సంబంధించి వీడియో, అన్యమతానికి సంబంధించిన వ్యాఖ్యలతోనే మరో కారు వ్యవహారం కలకలం రేపింది. తాజాగా మరోసారి అన్యమతం గుర్తు అంశం వివాదమయ్యింది. కొండపై అన్యమతం గుర్తు, పేరు ఉన్న స్టీల్ కడియం అమ్మకంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ భక్తుడు ఈ విషయాన్ని గురించి టీటీడీకి ఫిర్యాదు చేయడంతో బయటపడింది. తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఎస్ఎన్సి షెడ్డులో ఉన్న 3వ నంబర్ షాపులో కొనుగోలు చేసిన స్టీల్ కడియంపై అన్యమతానికి చెందిన గుర్తు ఉంది. హైదరాబాద్కు చెందిన శ్రీధర్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత 3వ నంబర్ షాపునకు వెళ్లారు. అక్కడ షాపులో స్టీల్ కడియాన్ని కొనుగోలు చేశారు. అక్కడి నుంచి వసతి గదికి వెళ్లిన తర్వాత స్టీల్ కడియంను గమనించి అవాక్కయ్యాడు. ఈ కడియంపై అన్యమతానికి సంబంధించిన గుర్తును గమనించాడు. తాను కొనుగోలు చేసిన స్టీల్ కడియంపై అన్యమతం గుర్తు, పేరు ఉండటంతో అవాక్కైన శ్రీధర్ ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాలతో విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది భక్తుణ్ణి వెంట తీసుకెళ్లి 3వ నంబర్ షాపులో తనిఖీలు నిర్వహించారు. అక్కడ షాపును క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఎస్టేట్ ఆఫీసర్ తాత్కాలికంగా మూసివేసి విచారణ చేపట్టారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన గురువారం రాత్రి అమ్మవారి మహారాణి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి అమ్మవారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులను దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ వాహనసేన కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తుంటాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలకు తొలగిపోతాయని విశ్వాసం. వాహన సేవల్లో తిరుమల శ్రీ 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 పెద్ద జిఆర్ స్వామి, చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ జీవో గోవిందరాజన్ పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు.